నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనగాం చేమూరు శ్రీమతి పుష్పలత కార్పే గారు, శ్రీ రాజేశ్వరరావు కార్పే గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి పుష్పలత కార్పే గారి, శ్రీ రాజేశ్వరరావు కార్పే గారి ముద్దుల కూతురు చిరంజీవి తరిణి కార్పే గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అదే చిరంజీవి తరిణి కార్పే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ సోదరే చిరంజీవి తరిణి కార్పే గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తరిణి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ తరిణి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే తరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తరిణి గారి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీమతి పుష్పలత కార్పే గారికి, శ్రీ రాజేశ్వరరావు కార్పే గారికి, చిరంజీవి సోనాలిక గారికి, చిరంజీవి తరిణి గారికి, శ్రీ భక్తవత్సలరావు గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, అలాగే కుసుమ కుమారి గారికి, శ్రీమతి నిషిత గారికి, సంతోష్ గారికి, చిరంజీవి ప్రజ్వల్ గారికి, చిరంజీవి ఆదిత్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పుష్పలత కార్పే గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, శ్రీమతి నిషిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పుష్పలత కార్పే గారు, శ్రీ రాజేశ్వరరావు కార్పే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.